ప్రైజ్ అలాడ్ అందరికీ ప్రైజ్ అలాడ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు మరి జనవరి 20వ తారీఖు నాడు ప్రారంభం కాబోతున్నాయి కనుక ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో పరిగెత్తుకుంటూ రండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి నేను ప్రేయర్ టవర్లోకి వెళ్ళే ముందు మరి ఎవరెవరైతే ఇక్కడికి ప్రజలు వస్తారో ఆ ప్రార్థన అవసరతలు మీరు ప్రేయర్ రిక్వెస్ట్ మీద రాసినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ తీసుకొని ప్రేయర్ టవర్లోకి మరి తీసుకెళ్ళబోతున్నాను. 40 రోజులు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయబోతున్నాను కనుక ఈ 40 రోజుల తర్వాత దేవుడు గొప్ప అద్భుత కార్యాలు మీ జీవితాలలో జరిగించబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో జనవరి 20వ తారీఖు మరి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే సభలోకి అనేకులుగా తరలిరండి. దైవ దీవెనలు పొందండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. అదే విధంగానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనవరి 20వ తారీఖు అందరికీ తైలంతో అభిషేకించబోతున్నాను కనుక వేలాదిగా తరలిరండి. దైవ దీవెనలు పొందండి. వివరాలకు మరి కింద ఉన్నటువంటి ఆ సెల్ నంబర్స్కి మీరు కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. మరి మా అడ్రస్ భద్రాద్రి కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలం, హేమచంద్రాపురం, పాస్టర్ అమ్మతేజ మినిస్ట్రీస్ కనుక వేలాదిగా రండి, తరలి రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన కాక. చాలా చక్కగా ప్రతిరోజు ఆధ్యాత్మికంగా మనం నడిపించబడుతున్నాం. దేవుని మాటలు మనకెంతగానో ధైర్యాన్ని ఇస్తున్నాయి కదండి. ఆయన మాటలు ధైర్యమే కాదు, ధైర్యంతో పాటు మనం ముందుకు వెళ్ళుటకు మరి కృప చూపిస్తున్నాయి దేవుని మాటలు. ఎన్నో విషయాల్లో ఆగిపోతుంటాం, ఎన్నో విషయాల్లో భయపడుతుంటాం, ఎన్నో విషయాల్లో ఆందోళన చెందుతుంటాం. కానీ ప్రతి విషయాన్ని బట్టి ప్రభువు మాట్లాడుతూ మనం చక్కగా నడిపిస్తూ మన జీవితాలను మార్చివేస్తున్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15వ వచనం. నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మనకు వ్యతిరేకంగా గుంపు కూడిన వారు ఏమవుతారు? మన పక్షాన మరి వారు నిలబడి అద్భుతమైన రీతిలో మనకు సహాయం చేసేవారు అవుతారు. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? మన వల్ల జరుగుతుందా? అస్సలకే కాదండి, దేవుడి వల్ల జరుగుతుంది. ఆయన మనతో ఉంటే ఎవరైనా మన వైపు వచ్చేయాల్సిందే. ఆమేన్. దేవుని శక్తి అంత గొప్పది. మనుషులు చాలా మట్టుకు మనల్ని బాధ పెడుతూ ఉంటారు. గుంపు కూడి అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. గుంపు కూడి అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉంటారు. గుంపు కూడి మనకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. కానీ చూడండి, యేసయ్యని మనం ఆశ్రయిస్తే ఆ సమయంలో ఎలాంటి వారైనా, ఎంత కఠినాత్ములైనా ప్రభు మన వైపు ఉండగా వారందరూ త్రిప్పబడతారు, వారి హృదయాలు కదిలింపబడతాయి. మరి ఈ సమయంలో మనకి ఎవరు కావాలంటే యేసయ్య కావాలి కదండి. అన్ని విషయాలలో ఆయన మనతో ఉంటేనే మనం మన జీవితాల్లో విజయాన్ని చూడగలుగుతాం. ఒకవేళ ఒకరి వల్ల మనం చూసుకుంటే ఎదుటిగా మనకు వ్యతిరేకంగా విరోధముగా ఉన్నవారు ఒక్కరుగా ఉంటే మనం ఆ ఒక్కరిని కూడా తట్టుకోలేని పరిస్థితులు కదండి. ఇద్దరు ఉంటే తట్టుకోలేని పరిస్థితులు. ఇంకా మన వల్ల కదా. అసలు గుంపు కూడితే అమ్మో, ఇంకా మన జీవితాలు ఎంత భయంకరమైన రీతిలో ఉంటాయి కదా. కానీ చూడండి, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి భయంకరమైన విపత్తులైనా శత్రువు మన మీదకి వస్తూ ఉండగా దేవుని మనం ఆశ్రయిస్తే, ఆయన తోడు మనం కోరుకుంటే, ఆయన సహాయం మనం కోరుకుంటే దేవుడు అడ్డుగా ప్రతి విషయంలో మరి మన ముందర ఉండి ప్రతి ఒక్కరితో ప్రభువే మాట్లాడి వారిని మన గుంపుగా ప్రభు చేస్తారు. ఆమె మనకు ఒక సైన్యంగా చేస్తారు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. మన వల్ల ఏమీ కాదు. మనం మాట్లాడితే జరిగిద్దా?
లేకపోతే మనము ఇంకా ఏ విషయంలో ముందుకు వెళ్తే జరుగుతుందా? ఏమి జరగదు. అది ప్రార్థన వల్లనే, యేసయ్య వల్లనే మాత్రమే జరుగుతుంది. అన్ని విషయాల్లో దేవునితో కలిసి ప్రయాణం చేద్దాం. అందుకే ప్రార్థిద్దాం. అది ఏ విషయమైనా, వ్యతిరేకంగా ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లో మన గురించి తప్పుగా మాట్లాడినా, ఎలాంటి పరిస్థితులలో మనల్ని మరి చాలా విధమైన వాటిలలో మరి డౌన్ చేసిన దేవుడు మనల్ని ఏంటండి కిందకి, అంటే కింద లెవెల్లో చేసే దేవుడు కాదు. అంటే మన తలలు దించే దేవుడు కాదు, మన తలలు పైకెత్తే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అన్నిటిని జ్ఞాపకం చేసుకోండి, ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. ప్రతి గుంపు వారు అది విరోధముగా ఎవరు ఉన్నా వారు మనవారైపోతారు యేసు నామంలో. ఆమేన్. మరి ప్రతి వారికి మనకి కోర్ట్ కేసెస్ కొన్ని ఉంటూ ఉంటాయి కదా జీవితాలలో. ఇలా చాలా మంది ఉదయకాల సమయంలో మరి ఈ మాటలు వింటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉండి ధైర్యంగా ఉండండి. మంచి శుభవార్తను దేవుడు ఉదయకాల సమయంలో అంటే శుభవార్తను తెలియజేస్తున్నారు. మంచి చక్కని మాటల్ని మరి దేవుడు మన మధ్యలో ఉంచి మనల్ని ధైర్యపరుస్తున్నారు. అధైర్యపడకండి. ఏ విషయాల్లో అయినా ప్రతి విరుద్ధమైన వ్యతిరేకతను దేవుడే తొలగించి ఉన్నతమైన స్థితిలో మనం ఉంచే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. అద్భుతమైన తండ్రి, గొప్ప దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. అయా ఇదిగోండి ప్రభా, వ్యతిరేకంగా ఉన్న గుంపు వారు అయా ఇదిగోండి మా వైపు త్రిప్పబడతారని అయా మాట్లాడిన దేవుడవై ఉన్నావు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఉదయకాల సమయంలో ఎంతమంది జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు, వ్యతిరేకమైన భయంకరమైన ప్రజలు వారి జీవితంలో ఉన్నారో, యేసు నామంలో వారి ప్రతి పరిస్థితుల్లో మీరు సహాయం చేస్తూ అయా ప్రతి వ్యతిరేకతను మీరు కొట్టివేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి లోటును, ప్రతి కలిమిని మీరు తొలగించండి. గొప్పవారగుదురు కాని ప్రార్థిస్తున్నాం. ఏ విషయంలో పోరాడుతున్నారు, ఏ విషయంలో ఆరాటపడుతున్నారు, ప్రతి దాంట్లో కృప కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది జీవితాలు అయితే ఆయా సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారు, మీ మాటలు వింటుండగానే వారి జీవితాల్లో గొప్ప కార్యం జరుగును గాక, సమాధానాల చేత నింపబడుతును గాక, కృప కలుగును గాక. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మీరు మార్చండి. నెమ్మది, సమాధానం, సంతోషం అయా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు దయచేస్తూ ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరి జీవితంలో అద్భుతం జరుగును కాకని ప్రార్థిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.